భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 15వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 49వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని సుమంత్రుడు రాముని పిలుచుకుని వచ్చుటకు అతని గృహమునకు ఏగుట అనే కథగా విందాం. సకల వేద పారంగతులైన బ్రాహ్మణులు ఆ రాత్రి అంతా అక్కడే ఉండి తెల్లవారగానే వశిష్ఠ సహితులై అభిషేక మండపానికి దగ్గరగా ఉన్న ప్రదేశం చేరారు. మంత్రులు, సేనాధిపతులు, నగర ముఖ్యులు, వర్తకులలో ప్రముఖులు రామాభిషేకం విషయంలో అత్యానంద భరితులై అక్కడికి చేరారు. స్వచ్ఛంగా సూర్యోదయం అయిన తర్వాత పగటి భాగమున పుష్యమీ నక్షత్రమునందు రాముని జన్మలగ్నమైన కర్కాటక లగ్నం వచ్చిన తర్వాత రామునికి రాజ్యాభిషేకం చేయాలి అని బ్రాహ్మణ శ్రేష్ఠులు నిర్ణయించారు. సువర్ణమయమైన పూర్ణ కుంభములు, బాగా అలంకరించిన మంగళపీఠము, అందమైన వ్యాఘ్ర చర్మము, చక్కగా పరచిన రథము ప్రకాశిస్తున్నాయి. పవిత్రమైన గంగా యమునా సంగమము నుండి, పుణ్యమైన ఇతర నదుల నుండి, హ్రదాల నుండి అనగా పెద్ద పెద్ద చెరువుల నుండి, కూపాల నుండి, సరస్సుల నుండి, తూర్పుగాను పడమటగాను అడ్డంగాను ప్రవహించే నదుల నుండి, ఒకదానితో ఒకటి కలిసిన నదుల నుండి, 4 సముద్రాల నుండి తీసుకుని వచ్చిన ఉదకం ప్రకాశిస్తున్నది. పేలాలు పోసి పాల చెట్ల ఆకులు, పద్మాలు, కలువలు కప్పి పవిత్రమైన జలాలతో నింపిన బంగారు కలశములు, వెండి కలశములు అక్కడ ప్రకాశిస్తున్నాయి. తేనె, పెరుగు, నెయ్యి, లాజలు, దర్భలు, పుష్పాలు, పాలు ఇవన్నీ సిద్ధం చేయబడి ప్రకాశిస్తున్నాయి. శుభాచారవతులైన చక్కగా అన్ని అలంకారాలు అలంకరించుకున్న వేశ్యా స్త్రీలు కూడా అక్కడ ప్రకాశిస్తున్నారు. వికసించిన చంద్రకిరణం వలె ఉన్నది, బంగారంతో నిర్మించబడినది, రత్నాల చేత అలంకరించబడినది అయిన ఉత్తమమైన వింజామర రాముని కొరకు సిద్ధం చేయబడింది. చంద్రమండలం వలె ఉన్నది, శోభాకరమైనది, శోభతో కూడినది, అభిషేక సమయంలో ముందుగా అమర్చబడినది అయిన శ్వేత ఛత్రం కూడా అక్కడ సిద్ధంగా ఉంది. తెల్లని వృషభము, తెల్లని అశ్వము, మదోదకము స్రవిస్తున్నది, రాజులు ఎక్కుటకు తగినది అయిన శోభాయుక్తమైన గజము కూడా సిద్ధంగా వేచి ఉన్నాయి. సమస్తమైన ఆభరణాలు అలంకరించుకున్న మంగళప్రదలైన 8 మంది కన్యలు, అన్ని విధాలైన వాద్యములు, స్తోత్ర పాఠకులు తదితరులు కూడా నిరీక్షిస్తున్నారు. ఇక్ష్వాకు వంశీయుల రాజ్యంలో ఎట్టి అభిషేక ద్రవ్య సముదాయమును సమకూరుస్తారో ఆ జాతికి చెందిన రాజపుత్రాభిషేకానికి ఉపయోగించే అభిషేక ద్రవ్యాలను రాజాజ్ఞ ప్రకారం సమకూర్చుకుని అచటకు చేరిన వారందరూ రాజు కనబడకపోవడం చేత మనమందరము వచ్చినట్లుగా రాజుకు ఎవరి ద్వారా తెలియపరచాలి అని అనుకున్నారు. రాజు కనబడుటలేదు, సూర్యుడు ఉదయించాడు, ధీమంతుడైన రామునికి యవ్వరాజ్యాభిషేకానికి అంతా సిద్ధంగా ఉంది అనుకున్నారు. సుమంత్రుడు వారందరూ ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉండగా విని సకల దేశాల నుండి వచ్చిన ఆ రాజులతో, నేను రాజాజ్ఞ ప్రకారం రాముని వద్దకు వెళ్తున్నాను. మీరందరూ దశరథునకు, విశేషించి రామునకు పూజనీయులు. మేల్కొన్న రాజు సుఖంగానే ఉన్నాడా అనే విషయాన్ని, ఇచ్చటికి రాకపోవడానికి కారణాన్ని మీ మాటగా నేను అడుగుతాను అన్నాడు. ఆ విధంగా పలికి అంతఃపుర ద్వారం సమీపించి సుమంత్రుడు సర్వదా మూసి ఉండే అంతఃపురంలోకి ప్రవేశించాడు. అతడు అంతఃపురం ప్రవేశించి ఆ రాజు వంశములను స్తుతించాడు. రాజసేనాగారం సమీపించి అక్కడ నిలబడ్డాడు. తెరకు దగ్గరగా ఉండునట్లు ఆ శయ్యాగారంలోకి ప్రవేశించి దశరథుని గుణవర్ణనం చేస్తూ స్తుతించాడు. దశరథ మహారాజా, సూర్యచంద్రులు, మహేశ్వర కుబేరులు, వరుణుడు, అగ్ని, ఇంద్రుడు వీరందరూ నీకు విజయము, సర్వోత్కర్షను ఇచ్చెదరుగాక. రాజశ్రేష్ఠ, పూజనీయమైన రాత్రి గడిచింది, మంగళకరమైన పగలు వచ్చింది. మేల్కొని తర్వాత చేయవలసిన కార్యాలు చేయండి. బ్రాహ్మణులు, సేనాధిపతులు, నైగములు వచ్చి నీ దర్శనం కోసం వేచి ఉన్నారు, మేలుకో అని పలికాడు. అప్పుడు దశరథుడు మేల్కొని ఆ విధంగా స్తోత్రం చేస్తున్న మంత్రవేత్త తన సారథి అయిన సుమంత్రునితో, రాముని తీసుకుని రమ్ము అని ఈమె చెప్పినది కదా, అయినను నా ఆజ్ఞను పాటించకుండా ఉండడానికి కారణమేమిటి? నేను నిద్రపోవడం లేదు, వెంటనే రాముని ఇక్కడికి తీసుకునిరా అని ఆదేశించాడు. అతడు రాజు మాటలు విని అతనికి శిరస్సు వంచి నమస్కరించి ప్రియము కలగవలెనని మనసా చింతిస్తూ రాజగృహం నుండి బయటికి వచ్చాడు. ప్రసన్న చిత్తుడై పతాకాధ్వజములతో శోభిస్తున్న రాజమార్గాన్ని చూసి పరమానంద భరితుడవుతూ వెళ్ళాడు.
అక్కడ సంతసించిన ప్రజలందరూ చెప్పుకుంటున్న రామునికి రామాభిషేకానికి సంబంధించిన మాటలు వింటూ వెళ్ళి కైలాస శిఖరం వలె ఎత్తుగాను ఇంద్రభవనం వలె మనోహరంగాను ఉన్న అందమైన రామభవనాన్ని చూశాడు. శ్రీరాముని గృహం పెద్ద పెద్ద తలుపులతో వందల కొలది అరుగులతో అందంగా ఉంది. ఒక శిఖరం మీద బంగారు ప్రతిమలు చెక్కబడ్డాయి. మణులతోనూ పొగడాలతోనూ ద్వారాలు అలంకరింపబడ్డాయి. శరత్కాలమునందు మేఘం వలె మేరు పర్వత గుహవలే ప్రకాశిస్తున్న అనేక మణులతో అలంకరించబడి ఉంది. ముత్యాలు చల్లబడి ఉన్నాయి. చందనాగులు సమలంకృతమై దర్దుర పర్వత శిఖరం వలె మనోహరమైన సువాసనలు వెదజల్లుతున్నది. సారస పక్షులు నెమళ్ళు మధురంగా కూస్తున్నాయి. ఈహా మృగాలు ఎన్నో నగిషీలు అక్కడక్కడ చెక్కబడి ఉన్నాయి. తీవ్రమైన తేజస్సుతో ప్రాణుల మనస్సును చూపును కూడా ఆకర్షిస్తోంది. చంద్ర సూర్య మండలాల వలె దేదీప్యమానంగా ఉంది. కుబేర భవనం వలె మహేంద్రుని ప్రాసాదం వలె ప్రకాశిస్తోంది. అనేక పక్షులతో వ్యాకులంగా ఉంది. మేరు శృంగం వలె ఉన్నతంగా ఉంది. అట్టి రామ ప్రాసాదాన్ని సూతుడు చూశాడు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనులు రామాభిషేకం కొరకు ఎదురు చూస్తూ ఉపాయనాలు చేత పట్టుకుని వినీతులై నిలిచి ఉన్నారు. మహామేఘము వలె ఉన్నతంగా ఉన్నది. వివిధ రత్నాలంకృతము అయిన ఆ గృహం పరిచారికలైన కుబ్జులు, కిరాతులు మొదలైన వారితో పరివ్యాప్తమై ఉంది. సుమంత్రుడు రామగృహం వైపు వెళ్ళుచున్న ఆచ్ఛాదన యుక్తమైన అశ్వములు కట్టిన రథమునెక్కి జనసమర్థంతో నిండిన ఆ రాజకులమును ప్రకాశింపజేస్తూ అందరి పౌరుల మనస్సును సంతోషపెట్టడానికి వెళ్ళాడు. మహాత్ముడైన ఆ శ్రీరాముని ప్రాసాదం దేవేంద్రుని భవనం వలె మహేశ్వరి సంపన్నంగా ఉన్నది. అనేకమైన మృగములతోనూ నెమళ్లతోనూ నిండి ఉంది. ఆ గృహాన్ని సమీపించగానే సుమంత్రునికి గగుర్పాటు కలిగింది. రాముని గృహంలోని వాకిళ్లు కైలాసం వలె ఉన్నతములై చక్కగా అలంకరింపబడి దేవతాగృహములై ఉన్నాయి. సుమంత్రుడు అక్కడ ప్రవేశించి రాముని హితమును కోరే మిత్రులను అనేకులను దాటుకుంటూ అంతఃపురం సమీపించాడు. అక్కడ అతడు శ్రీరాముని అభిషేకమును గురించి, రాముని మంగళము కొరకై చేయబడు క్రియలను గూర్చి ఆనందభరితములైన సకల జనులు చెప్పుకుంటున్న మాటలను విన్నాడు. రాముని ప్రసాదం మేరు శిఖరం వలె ఉన్నతంగా కాంతితో ప్రకాశిస్తోంది. మృగపక్షులతో నిండి ఉంది. మహేంద్రుని భవనం వలె అద్భుతంగా ఉంది. అట్టి రాముని గృహాన్ని సుమంత్రుడు చూశాడు. కోట్ల కొలది పరార్థముల కొలది జానపదులు ఇతర జనులు ఉపాయనములతో వచ్చి తమ తమ వాహనములను విడిచి చేతులు కట్టుకుని ఆ ద్వార ప్రదేశము దగ్గర నిలిచి ఉన్నారు. అట్టి ద్వార ప్రదేశమును సుమంత్రుడు చూశాడు. అక్కడ రాముడు ఎక్కవలసిన అత్యున్నతమైన శరీరం కల శత్రుంజయము అనే సుందరమైన గజమును చూశాడు. అది మేఘం వలె పర్వతం వలె ఉంది. మదము స్రవిస్తూ అంకుశమును కూడా లెక్క చేయక సహింపరానిదై ఉన్నది. రాజప్రియులైన అమాత్య ముఖ్యులు చక్కగా అలంకరించుకొని అశ్వరథ కుంజరములను ఎక్కి అక్కడికి వచ్చి ఉన్నారు. సుమంత్రుడు గుమిగూడి ఉన్న వారిని అందరినీ తప్పించుకుని ఐశ్వర్య సమృద్ధమగు రాముని అంతఃపురంలోకి ప్రవేశించాడు. పిమ్మట అతడు పర్వత శిఖరము వలె నిశ్చలమైన మేఘము వలె ఉన్నదియు చుట్టూను గొప్ప విమానముల వంటి గృహములు కలదియు అయిన రాముని భవనంలో ప్రవేశించాడు. అతనిని ఎవ్వరూ అడ్డుకొనలేదు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 15వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 49వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని సుమంత్రుడు రాముని పిలుచుకుని వచ్చుటకు అతని గృహములకు ఏగుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 16వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 47వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుమంత్రుడు రామభవనము చేరి మహారాజు సందేశము వినిపించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.